హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మనం కంప్లీట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్లు సపరేట్ చేసుకున్న తర్వాత అతుకులు పడతాయి కదా, వాటిని ఇలా వేసుకోవాలి. ఇంకో సైడ్ ఇలా వేసుకొని టర్న్ చేసి పైన టాప్ స్టిచ్ ఒకటి వేయాలి. మిడిల్లో ఒక చిన్న టాకా ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఇలా అతుకులు అనేది వేయండి. ఇలా వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అసలు అతుకులు వేసినట్టు కూడా మనకి కనిపించదు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని, బార్డర్ ఉన్న క్లాత్ కాబట్టి మనము తిప్పేస్తాము హెమ్మింగ్ చేయకుండా. ఇలా పెట్టుకొని నీట్గా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఒక కుట్టేసి లైనింగ్ ఇటు తిప్పుకొని పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని టర్న్ చేసి పైనుంచి కొస్సకు ఇలా కుట్టు అయితే వేయాలి. ఓకేనా? ఇప్పుడు మనము లైనింగ్ని నీట్గా ఎక్కడ ముడత లేకుండా మెయిన్ క్లాత్కి జాయింట్ చేయాలి. అక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసి మనకి ఇప్పుడు మనం చంకకి అతుకులు వేసినాం కదా, అక్కడనే ఈ మెయిన్ క్లాత్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఇట్లా సెట్ చేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి, దారాలు ఇట్లా ఉంటే. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అట్లనే తీసుకొని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని ఇటు తిప్పి పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేయాలండి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పి మెయిన్ క్లాత్ మించి పైనుంచి కొస్సకు చివరన ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగానే లైనింగ్ మొత్తం నీట్గా మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి. ఎక్కడ ముడతలు లేకుండా వేళ్ళతోటే సర్దుకుంటూ నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా పాదం లేపి సూదిని కిందికి దించాలి మనము. అది మాత్రము గమనించండి. కార్నర్స్ ఎక్కడున్న మూలల దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. పాదము పైకి లేపి సూది కిందికి దించుతూ ఉంటా. అలా చేయడం వల్ల మనకి కుట్టడం ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుంది. మనం ఎక్కడ ఆపకుండా కుట్టినామనుకో అది కరెక్ట్ రాదు. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఎటు వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి ఎటు వస్తుంది, హ్యాండ్స్కి అటు చూసుకొని చిన్న టాకా అయితే ఇచ్చుకొని ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టుకున్నా. అయితే కూర ఉన్న క్లాత్ దీనికి అడ్జస్ట్ కాలేదు కాబట్టి నేను ఒక పొడవు పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి నడుం పట్టి కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు స్టిచ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 అడ్జస్ట్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఎక్కడ చిన్న ముడత కూడా రావద్దు. మొత్తం వేళ్ళతోటి నీట్గా ఇలా సదురుకుంటూ బ్లౌజ్ను ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా ఆ కార్నర్స్ దగ్గర చూస్తున్నారు కదా, అలా ఈజీగా టర్న్ అవుతుంది మనకి. సూదిని కిందికి దించాలి, పాదం పైకి లేపాలి. అలా మొత్తం ఇప్పుడు చుట్టూ స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. లైనింగ్ అటాచ్ చేసుకుంటూ రండి మెయిన్ క్లాత్కి. తర్వాత మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏమన్నా ఉంటే చుట్టూ నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు కింది సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్కి తిన్నగా బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేస్తాము. మార్కింగ్ ఆల్రెడీ కట్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా నీట్గా
స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టి అనేది జాయింట్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నడుము టాకాల దగ్గర, బ్యాక్ సైడ్ టాకాల దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి. సో క్లాత్ నీటని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. అయితే చాలామంది సో ఇలానే వదిలేస్తారు, కానీ బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే టిప్ ఏంటంటే ఇలా మనము దాన్ని హెమ్మింగ్కి లోపలికి ఇట్లా మలిచి కుట్టేసినామనుకో మనకి సో ఫాస్ట్గా లైనింగ్ అది హెమ్మింగ్ చేయడం అయిపోతుంది. తర్వాత మనం స్టిచ్ విప్పేసుకుంటే సరిపోతుంది, నీట్గా వస్తుంది, ఎక్కడ చిన్న ముడత కూడా రాకుండా షేప్ అనేది ఒకే లెవెల్లో వస్తుంది కింద నడుము పట్టిన ఇట్లా ఫోల్డ్ చేస్తే. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా చుట్టూ మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే అదంతా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. సో మీకు పర్ఫెక్ట్ రావాలంటే రోజు కట్ చేసి కుడుతూనే ఉండాలి. ఖరాబ్ అయిపోతుంది, రావట్లేదు భయపడితే అయ్యో బ్లౌజ్ పీసులు ఖరాబ్ అయితే కావచ్చు అని భయపడితే రాదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి తిన్నగా ఫ్రంట్ పార్ట్ దగ్గర మెయిన్ డాట్ అయితే వేయండి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ముందు సైడ్ ఉంటుంది కదా అది, తర్వాత చంక దగ్గర ఉన్న డాట్. అయితే ఇది 4 డాట్స్ బ్లౌజ్ అన్నట్టు. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా 4 డాట్స్ వేస్తే ఏమవుతుందంటే జారినట్టు ఉండకుండా కొంచెం మంచిగా సో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా నిలబడుతుంది. ఇది కూడా ఒక టిప్పే. సో ఇలా మళ్ళీ ఇంకొక పార్ట్ని ఇంకొక సైడ్ కూడా అట్లనే లైనింగ్ మంచిగా నీట్గా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటాయి కదా దాన్ని ఇలా స్టిచ్ చేయండి. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను ఫస్ట్ మెయిన్ డాట్ కాకుండా ఫ్రంట్ డాట్ అయినా ఏ డాట్ అయినా వేసుకోగలుగుతా. ఓకేనా. మీకు అర్థమయ్యేంతవరకు అయితే మెయిన్ ఫ్రంట్ డాట్ని వేసుకున్న తర్వాత రిమైనింగ్ 2 డాట్స్ ఉంటాయి కదా అవి అయితే స్టిచ్ చేసుకోండి. సో ఇలా 2 సేమ్ ఉన్నాయి చూసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీస్ అయితే లైనింగ్ని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అయితే క్లాత్ బాగానే ఉంది. సో 1 సైడ్ ఎందుకు వేయాలి, 2 సైడ్స్ వేద్దాము. బ్లౌజు కొంచెం లైనింగ్ లోపల మందం ఎక్కువ వేద్దామని చెప్పేసి 2 లేయర్స్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లైనింగ్ని అలా మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకొని సో ఇలా ఒక షేప్ పట్టీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలాగే ఇలా పెట్టేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత 2 ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా షేప్ పట్టేసి కూడా ఎక్కువ తక్కువ ఉండద్దండి, ఒకటి హైట్ ఎక్కువ హైట్ తక్కువ అట్లా ఉండద్దు, నీట్గా. సో 2 ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా క్లాత్ అంతా కట్ చేసుకొని ఉక్స్ పట్టి సైడు ఫ్రంట్ పార్ట్ సైడు కాజా పట్టి సైడ్ ఉక్స్ పట్టి సైడు ఎటు వస్తుందో మనము అది చూసుకొని సో షేప్ పట్టీస్ అయితే అటాచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒకటి కింది సైడ్ వస్తుంది, ఒకటి పై సైడ్ వస్తుంది షేప్ పట్టీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ టాకా వేసిన దగ్గర కొంచెం ఇట్లా అది పోల్ చేసినట్టు అనండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి ఇలా తిప్పి. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు పార్ట్లను ఎదురెదురు పెట్టుకొని చూసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ చాలా పలచగా డెలికేట్గా ఉంది కాబట్టి నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి సో కాజా పట్టి అయితే కుడుతున్నాను. ఒక లైనింగ్ క్లాత్ మాత్రమే ఉక్స్ పట్టికి వేస్తున్నాను, ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్స్ పట్టి అనేది మనకి లెఫ్ట్ సైడ్ రావాలి, అంటే పై సైడ్ ఉక్స్ పట్టి వస్తుంది, కింది సైడ్ కాజా పట్టి వస్తుంది. కింద నుంచి కాజా పట్టి కుట్టాలి. మీకు కుడతా అంటే అర్థమైపోతుంది, కన్ఫ్యూజ్ ఏం కాకండి. ఓకేనా. సో ఇలా 1.5 ఇంచుతోటి సో కాజా పట్టిని అయితే ఇలా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి 1 సైడ్ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి ఇటు రివర్స్, సో రివర్స్ సైడ్ కాజా పట్టి వస్తుంది. ఓకేనా. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఇలా తిప్పి ఇలా కింద చిన్నగా రఫ్ ఇచ్చి ఆ కుట్టు మీదనే కుట్టు పట్టేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇంకొక కుట్టు వేసేయాలి. ఈ 2 కుట్లు పక్క పక్కనే ఉండాలి. ఇప్పుడు ఉక్సు పట్టి మీద కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టి చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ మనము తీసుకొని కాజా పట్టి సైడ్ కాజా పట్టి, ఉక్సు పట్టి సైడ్ ఉక్సు పట్టి సైడు ఒక్కసారి గల్ల ఖచ్చితంగా కొలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం కటింగ్లో ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతుంది కదా, కుట్టులో కూడా. సో ఎక్కువ తక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఒక ½ ఇంచు ½ ఇంచు మనకి గల్ల అనేది ముందు ఎక్కువ వచ్చిన షోల్డర్స్ దగ్గర మొత్తం జారిపోతుంది. ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ అనేది డీప్ అయిపోతుంది కాబట్టి సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్ అయితే జాయింట్ చేసుకోండి ఇలా. అయితే నేను దీనికి సో థ్రెడ్ పైపింగ్ సిల్వర్, అక్కడక్కడ సిల్వర్ బుటీస్ వచ్చినాయి కదా బ్లౌజ్కి. సో శారీ మొత్తం కూడా సిల్వర్ వచ్చింది అక్కడ, కాబట్టి నేను పైపింగ్ అనేది సిల్వర్ వేసాను. ఈ వీడియో షార్ట్ రూపంలో నేను అప్లోడ్ చేశాను కాబట్టి ఇందులో ఇది పెట్టలేదు నేను. సో ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మన ఫ్రంట్ పార్ట్ సైడ్ సో లోతు తీసుకుంటాం కదా, హ్యాండ్స్కి లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి, లోతు తీసుకొని బ్యాక్ సైడ్ రావాలి. ఓకే కదా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర మిడిల్లో పెట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఎటుదట్టే స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది ఒక సైడ్ లాగినట్టు రాకుండా కరెక్ట్ కూర్చుంటుంది షోల్డర్ మీద. ఇలా డబల్ స్టిచ్ ఒకటి వేసిన తర్వాత సో ఇప్పుడు మనకి హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు ఈ 3 డాట్స్ తీసుకొని మనకి సైడ్ జాయింట్స్ అయితే వేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆది బ్లౌజ్ అయితే ఉండాలి. అక్కడ కొంచెం చిన్నగా ముడతలాగా వచ్చింది, అది ఇప్పి మళ్ళీ నీట్గా సో స్టిచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ లూజు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా బ్లౌజ్ నీట్గా చదురుకొని హ్యాండ్ లూజు, కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు, అక్కడ ఒక మార్కింగ్. చంక లూజ్ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలండి, మరీ గుర్తుపెట్టుకోండి. ఇలా చంక లూజు కింద మీద అక్కడ సెట్ చేసుకొని కింద నడుం లూజు. సో నడుం లూజునైతే ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని మనకి సైడ్ జాయింట్లు అనేది 3 స్టిచెస్ తోటి అయిపోవాలి మనకి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దారం అయిపోయింది. ఎప్పుడైనా బ్లౌజ్ ఎండింగ్ వస్తుంది అనగానే దారం అయిపోతుంది. ఇలా ఎంతమందికి అయింది? నాకైతే ప్రతి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లనే అవుతుంది. ఫాల్ కుట్టేటప్పుడైనా అంతే అవుతుంది, బ్లౌజ్ కుట్టేటప్పుడు అంతే అవుతుంది. ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది అసలు కరెక్ట్ ఎగ్జాక్ట్గా. ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు లేకపోతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు అలా ఖచ్చితంగా దారం అయిపోతుంది. సో ఇప్పుడు 3 స్టిచెస్ తోటి సైడ్ జాయింట్ అయితే నీట్గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్ ఇలా కుట్టడం వల్ల కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు, చంక లూజు, తర్వాత వచ్చేసి నడుం లూజు. సో సేమ్ ఇంకో సైడ్ కూడా అట్లనే హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి నడుం లూజు, చంక లూజు. ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ స్టిచెస్ అయితే వేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకొని ఒకసారి నడుం లూజును మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2 సైడ్స్ మనకి సో కింద చంక కింద హ్యాండ్స్ అనేది కరెక్ట్ వచ్చినాయి.
సో చూసారు కదా, ఇదండి వీడియో. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.